పోలింగ్ స్టేషన్ కు దగ్గరలోనే మరి ఓటర్లని డబ్బులు ఇచ్చి ఓటర్లని పోలింగ్ బూత్ లోకి పంపించడం, అలాగే బయట నియోజకవర్గాల నుంచి వచ్చిన వారు క్యూలో నిల్చుంటే వారిని వివరాలు అడిగితే వారు చెప్పలేక అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి అనేక సంఘటనల్ని వీడియో దృశ్యాలతో సహా మేము చూపించడం జరిగింది. అలాగే అనేక మంది ఓటర్లు పట్టుబడ్డాక మమ్మల్ని వైసీపీ బయట నియోజకవర్గ నాయకులు ఇక్కడికి తీసుకొచ్చారు, ఇక్కడికి పంపించారు, బయట ఎమ్మెల్యేలు పంపించారు. ఈ నియోజకవర్గ బద్వేల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్, వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పక్క నియోజకవర్గం నుంచి మమ్మల్ని తోలుకొచ్చారు అని ఈ రకంగా కనీసం నిన్న జరిగిన ఎన్నికలో 60,000కు తగ్గకుండా దొంగ ఓట్లని వేసిన వారి చేత మళ్లీ వేయించినటువంటి విధానం కానివ్వండి, బయట నుంచి వచ్చి వేసిన ఓట్లు కానివ్వండి, 50 నుంచి 60,000 దొంగ ఓట్లు నిన్న ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ వేయించుకుంది అన్నదానికి స్పష్టమైనటువంటి సమాచారం క్షేత్రస్థాయి నుంచి ఉంది. ప్రతి విలేజ్ నుంచి, గ్రామం నుంచి మాకు వచ్చినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నప్పటికీ అధికారులు కానీ, రిటర్నింగ్ ఆఫీసర్ కానీ, మరి ఎన్నికల సంఘం నుంచి పంపించినటువంటి అబ్జర్వర్స్ కానీ తీసుకోవాల్సిన స్థాయిలో నిర్ణయాలు తీసుకోకపోవటం వలన మరి సమాచారం ఉన్నప్పటికీ కూడా అవకతవకలు సాయంత్రం వరకు జరుగుతూనే ఉన్నాయి. నిజంగా 50% మించని 40-50% మధ్య ఉండే ఓటింగ్ ని వీరు దొంగ ఓట్లతో మరి విస్తృతంగా వేయించుకొని మరి ఎన్నికని గెలుస్తామని చెప్పి డబ్బాలు చెప్పుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీలు అందరూ నియోజకవర్గంలోనే టెస్ట్ వేసి మరి వేలాది సంఖ్యలో బయట నుంచి ఓటర్స్ ని మొబిలైజ్ చేసినటువంటి తీరుని మేము నిన్న రోజంతా మీడియాకు తెలియజేస్తూనే ఉన్నాము. అనేక మంది మీడియా మిత్రులు, మీడియా సంస్థలు కూడా అక్కడ జరిగేటువంటి అవకతవకల్ని మరి మీడియా ద్వారా చూపించడం జరిగింది. పోలింగ్ స్టేషన్ కు దగ్గరలోనే మరి ఓటర్లని డబ్బులు ఇచ్చి ఓటర్లని పోలింగ్ బూత్ లోకి పంపించడం, అలాగే బయట నియోజకవర్గాల నుంచి వచ్చిన వారు క్యూలో నిల్చుంటే వారిని వివరాలు అడిగితే వారు చెప్పలేక అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి అనేక సంఘటనల్ని వీడియో దృశ్యాలతో సహా మేము చూపించడం జరిగింది. అలాగే అనేక మంది ఓటర్లు పట్టుబడ్డాక మమ్మల్ని వైసీపీ బయట నియోజకవర్గ నాయకులు ఇక్కడికి తీసుకొచ్చారు, ఇక్కడికి పంపించారు, బయట ఎమ్మెల్యేలు పంపించారు. ఈ నియోజకవర్గ బద్వేల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్, వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పక్క నియోజకవర్గం నుంచి మమ్మల్ని తోలుకొచ్చారు అని ఈ రకంగా కనీసం నిన్న జరిగిన ఎన్నికలో 60,000కు తగ్గకుండా దొంగ ఓట్లని వేసిన వారి చేత మళ్లీ వేయించినటువంటి విధానం కానివ్వండి, బయట నుంచి వచ్చి వేసిన ఓట్లు కానివ్వండి, 50 నుంచి 60,000 దొంగ ఓట్లు నిన్న ఎన్నికలో అధికార పార్టీ వైసీపీ వేయించుకుంది అన్నదానికి స్పష్టమైనటువంటి సమాచారం క్షేత్రస్థాయి నుంచి ఉంది. ప్రతి విలేజ్ నుంచి, గ్రామం నుంచి మాకు వచ్చినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నప్పటికీ అధికారులు కానీ, రిటర్నింగ్ ఆఫీసర్ కానీ, మరి ఎన్నికల సంఘం నుంచి పంపించినటువంటి అబ్జర్వర్స్ కానీ తీసుకోవాల్సిన స్థాయిలో నిర్ణయాలు తీసుకోకపోవటం వలన మరి సమాచారం ఉన్నప్పటికీ కూడా అవకతవకలు సాయంత్రం వరకు జరుగుతూనే ఉన్నాయి. నిజంగా 50% మించని 40-50% మధ్య ఉండే ఓటింగ్ ని వీరు దొంగ ఓట్లతో మరి విస్తృతంగా వేయించుకొని మరి ఎన్నికని గెలుస్తామని చెప్పి డబ్బాలు చెప్పుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా ఈ రకమైనటువంటి స్థాయిలో అవకతవకలు చేసి తమ వ్యతిరేకతను కప్పుపుచ్చుకునే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. అందుకే నిన్ననే మా అభ్యర్థి కానివ్వండి, సురేష్ కానివ్వండి, మా రాష్ట్ర అధ్యక్షులు సోం వీర్రాజు గారు కానివ్వండి, అలాగే మాజీ మంత్రి స్థానిక నాయకుడైనటువంటి ఆదినారాయణ రెడ్డి గారు కానివ్వండి, ఎప్పటికప్పుడు స్థానిక అధికారుల్ని కలుస్తూనే వారి కంప్లైంట్స్ ఇస్తూనే సమాచారం తెలియజేస్తూనే ఉన్నారు. మేము ఇచ్చినటువంటి ఈ రోజు ఉదయం కూడా మా అభ్యర్థి పంతల సురేష్ గారు రిటర్నింగ్ ఆఫీసర్ ని కలిసి 28 పోలింగ్ స్టేషన్లో విస్తృతంగా మరి ఇక్కడ అవకతవకలు జరిగాయని, మాల్ ప్రాక్టీసెస్ జరిగాయని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఓటింగ్ జరగలేదని,
వీటిలో రీపోల్ నిర్వహించాలి అని చెప్పి కోరటం జరిగింది. మేము కోరినటువంటి రీపోలింగ్ స్టేషన్స్ ముఖ్యంగా ప్రధానంగా 4 మండలాలకు చెందినవి. బద్వేల్ రూరల్ మండలం, బి కోడూరు మండలం, అట్లూరు మండలం, గోపవరం మండలం, ఈ 4 నియోజకవర్గాల్లో కూడా దాదాపుగా 28 పోలింగ్ స్టేషన్స్ వివరాలు ఇవ్వటం జరిగింది. ఆ పోలింగ్ స్టేషన్స్ నంబర్ కూడా చెప్తాను, ఎందుకంటే అక్కడ స్థానికులకి ప్రజలకి తెలుసు ఏ స్థాయిలో వారి వారి గ్రామాల్లో వారి వారి పోలింగ్ స్థానాల్లో పోలింగ్ బూతుల్లో విస్తృతంగా మరి ఫేక్ ఓటింగ్ జరిగిందో వారికి తెలుసు. బద్వేల్ రూరల్లో పోలింగ్ స్టేషన్ నంబర్ 188, 189, 190, 193, 90, 194 ఈ 5 పోలింగ్ బూతుల్లో బద్వేల్ రూరల్లో విస్తృత స్థాయిలో ఫేక్ పోలింగ్ జరిగింది. కాబట్టి దీన్ని రద్దు చేసి మళ్ళా పోలింగ్ నిర్వహించాలి, రీపోల్ నిర్వహించాలి అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అలాగే బి కోడూరు మండలంలో పోలింగ్ స్టేషన్స్ నంబర్ 137, 138, 141, 144 ఈ 4 పోలింగ్ కేంద్రాల్లో విస్తృతంగా జరిగింది. అట్లూరు మండలంలో పోలింగ్ స్టేషన్ నంబర్ 205, 213, 214, 215, 216, 218, 19, 20, 21, 202, 208, 209 అట్లూరులో విస్తృతంగా దాదాపుగా మేము కంప్లైంట్ చేసే పోలింగ్ స్టేషన్స్ లో 12 వరకు అట్లూరు మండలంలోనే కేవలం ఒక మండలంలోనే ఉన్నాయి. ఈ మండలంలో బయట నియోజకవర్గాల నుంచి మరి ప్రజలు వస్తున్నారు. అక్కడ అట్లూరు చెక్ పోస్ట్ దగ్గర వీరు పెద్ద సంఖ్యలో మోహరించబడ్డారు. వీరిని లోపలికి రానివ్వద్దు, వీరిని ఓటింగ్ ప్రాసెస్ లో బయట వారిని రానివ్వద్దని చెప్పినప్పటికీ కూడా మరి పోలీస్ యంత్రాంగం సరైనటువంటి చర్యలు తీసుకొని కారణంగా విస్తృత స్థాయిలో ఈ పోలింగ్ స్టేషన్స్ లో అడ్డగోలు ఓటింగ్ జరిగింది. అలాగే గోపవరం మండలంలో పోలింగ్ స్టేషన్ నంబర్ 236, 237, 238, 257, 258, 259, 260 ఈ విధంగా విస్తృతంగా ఫేక్ పోలింగ్ రిగ్గింగ్ జరిగినటువంటి 28 పోలింగ్ స్టేషన్స్ మేము ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి వారి అబ్జర్వర్స్ కి అందరికి ఇవ్వటం జరిగింది. ఈ 28 పోలింగ్ స్టేషన్స్ లో మిగతా పోలింగ్ స్టేషన్స్ లో కూడా విస్తృతంగా జరిగినప్పటికీ ఇవి మరీ అడ్డగోలుగా జరిగినటువంటి పోలింగ్ స్టేషన్స్. వీటిలో అనేక పోలింగ్ స్టేషన్స్ లో ఈ రిగ్గింగ్ జరగటానికి ప్రధాన కారణం స్థానిక అధికారులు అక్కడ వైసీపీ ఏజెంట్లతో కుమ్మక్కవటం అదొక పక్క. మరొక వైపు మరి గూండాయిజంతో కొన్ని చోట్ల మా పోలింగ్ ఏజెంట్స్ ను కూడా అక్కడి నుంచి పంపించేయటం, వారిని భయభ్రాంతులకు గురి చేయటం, కొన్ని చోట్ల పోలీస్ అధికారులే మరి ఇతర పార్టీలని ముఖ్యంగా బీజేపీ కార్యకర్తల్ని పోలింగ్ ఏజెంట్స్ ని భయపెట్టడం, ఇవన్నీ చూస్తే రానున్న ఎన్నికల ఫలితాలు పూర్తిగా ఒక కలుషితమైనటువంటి ఫలితంగా, ఒక పూర్తిగా మ్యాన్యుఫ్యాక్చర్డ్ రిజల్ట్ లాగా ఇది ఉంది తప్పితే ఇది ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ కానే కాదు. సో కనీసం దానికి ఒక రెస్పెక్టబిలిటీ ఇవ్వటం కోసం వి వాంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కనీసం ఈ 28 పోలింగ్ కేంద్రాల్లోనైనా సరే రీపోలింగ్ నిర్వహించాకే బద్వేల్లో కౌంటింగ్ జరగాలి. దానికి సమయం ఒకవేళ కావాల్సి వస్తే బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ ని పోస్ట్ పోన్ చేసైనా సరే, స్టే చేసైనా సరే దీన్ని ఆ 28 పోలింగ్ స్టేషన్స్ లో విస్తృత సెంట్రల్ ఫోర్సెస్ సమక్షంలో, మీడియా సమక్షంలో అందరూ మానిటరింగ్ చేస్తున్న సమయంలో మరొక్కసారి 28 పోలింగ్ స్టేషన్స్ లో పోలింగ్ నిర్వహించాలని, అప్పటి వరకు కౌంటింగ్ ప్రక్రియని ఆపేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. We appeal to the Election Commission of India to order repolling in at least 28 polling stations in 4 mandals of Badvel Assembly constituency,
because the polling has happened, polling in these constituencies, in these polling booths has been rigged on a heavy scale with fake voters coming from outside the constituency. And all this was done at the behest and instance of the leaders of the YCP. And in these polling stations, the polling officials also were hand in glove. They were complicit in this entire rigging activity. So we demand that the entire election, counting for Badvel election, should be delayed if necessary until a repoll is held in these 28 polling stations where rigging happened on a massive scale. This is the main issue. We would like to get a very firm and a very detailed response from Election Commission of India. We would appeal to the Central Election Commission not to go by the reports sent by the local officials in Andhra Pradesh, but to conduct an independent inquiry into this entire episode and order a repoll. Thank you. Huh? Let the decision of election commission come, then we will decide and let you know. Currently, our appeal is to the Election Commission of India. In the interest of free and fair polls, there is nothing will happen if the counting in Badvel is delayed by another 3-4 days. If there is not enough time to hold a repoll immediately, please stay the counting process in Badvel. Our appeal to Central Election Commission is to save democracy in Andhra Pradesh, because these are the early symptoms what is going to happen in future. What has happened in Tirupati, more than 1 lakh forged voters, fake voters have voted, and this is a new model, very new model has been created by YSRCP in this country, where I was surprised when I saw that there were no photographs on the slips distributed by government. Because voter slip, there was no photograph. Why? The reason was the fake voters, those who have their own fake photograph on voter ID of some other person, they were going to vote for some in other person's name, those who are not present in the constituency, or they have moved out of for job purpose. Because these village volunteers, what they are doing is, they are making survey, they are busy in survey for last 1.5 years for number of purposes. And in that survey, they know that in this particular booth, there are 20 people, those who are absent or they are not able to vote. And that data is given to government, YCP party. And YCP party is forging their voter IDs, putting the photograph of different voter from other nearby constituency, and then sending them what they did in Tirupati by-election. Same model has been repeated in Badvel by-poll, and they were caught red-handedly in front of media, in front of police. The women, those who came from other constituency, they claim that Govind Reddy asked us to come here, they organized us, and they have taken the name of the local MLC. And that is why it is crystal clear that YCP is a rowdy party, it doesn't have faith in democracy, and they want to win this election by hook or crook. My question to Central Election Commission is whether it is acceptable for them or not. A party thinks that we will win the election by hook or crook. So the election should be won in this country by hook or crook, or democratically, legally, legitimately. And what is not happening in Andhra Pradesh, it is very unfortunate, and let the decision of central election come, then we will decide the next course of action and we will inform you. Thank you very much. Thank you.